బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో తమిళనాడుకు బయలుదేరబోతున్నారు. మదురై జిల్లాలోని మురుగన్ సదస్సుకు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ సదస్సుకు లక్షలాది మంది సుబ్రహ్మణ్య స్వామి భక్తులు విచ్చేయనున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం హాజరు కానున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో తమిళనాడుకు బయలుదేరబోతున్నారు. మదురై జిల్లాలోని మురుగన్ సదస్సుకు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ సదస్సుకు లక్షలాది మంది కూడా సుబ్రహ్మణ్య స్వామి భక్తులు విచ్చేస్తారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం హాజరు కానున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, ఇంకెంతసేపట్లో పవన్ కళ్యాణ్ బయలుదేరతారు? ఓవరాల్ షెడ్యూల్స్ ఏంటి ఈ రోజు? అంటే దీపిక, ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో తమిళనాడు అంటే మదురై వెళ్ళబోతా ఉన్నారు. 9:30కు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ బయలుదేరబోతున్నారు. అక్కడి నుంచి బయలుదేరినటువంటి అనంతరం నేరుగా కూడా 11 గంటలకు మదురై ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్ అక్కడ ల్యాండ్ అవుతారు. ల్యాండ్ అయినటువంటి తర్వాత అక్కడ ఏదైతే ఈ మురుగన్ సదస్సుకు సంబంధించి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళబోతా ఉన్నారో అక్కడ ఏదైతే ఆహ్వానితులు ఎవరైతే ఉన్నారో అక్కడ పవన్ కళ్యాణ్కు వారందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది అగ్రనేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా అంటే ఈ మదురై వెళ్తున్నటువంటి నేపథ్యంలో మా మీనాక్షి అమ్మవారి దేవాలయంతో పాటు మరొక దేవాలయాన్ని కూడా పవన్ కళ్యాణ్ అక్కడ దర్శించనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో అంటే ఇదంతా కూడా ఈ ప్రోగ్రాంకి సంబంధించి ఆ షెడ్యూల్ని అనుసరించి కూడా ఈ రెండు దేవాలయాల్లో పవన్ కళ్యాణ్ అయితే ముందు వెళ్తారు, లేదంటే ఆ కార్యక్రమం అనంతరం కూడా వెళ్ళేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వస్తున్నారన్నటువంటి నేపథ్యంలో భారీ అయినటువంటి బందోబస్తు అంటే పటిష్టమైనటువంటి బందోబస్తు ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ అంటే సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి ఇప్పటికే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి రాబోతా ఉన్నారు. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైనా సరే సనాతన ధర్మానికి అగ్రతారం ఇస్తారు. కాబట్టి ఇప్పటికే ఆ కార్యక్రమానికి సంబంధించి వచ్చినటువంటి పెద్దలందరితో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ నిర్వహించారు. వారందరూ కూడా మదురై నుంచి ప్రత్యేకంగా అక్కడికి ఆంధ్రప్రదేశ్కు రావడం, మరి ముఖ్యంగా మంగళగిరి వెళ్ళి పవన్ కళ్యాణ్కు ప్రత్యేకమైనటువంటి ఆహ్వాన పత్రిక అందించడము, ఈ కార్యక్రమానికి రావాలని ఆయన అడగడము, వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి తాను వస్తాను అని చెప్పి వారికి భరోసా ఇవ్వడము, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అక్కడ చేయవలసినటువంటి మౌలిక వస్తువులు సదుపాయాలు ఆ ఆలయాలకి సంబంధించినటువంటి అభివృద్ధి పైన కూడా అక్కడ తిరిగి అక్కడ ఇప్పటికే ఏదైతే చెన్నైలోని పలు దేవాలయాల్లో, కేరళలోని పలు దేవాలయాల్లో గతంలోనే పవన్ కళ్యాణ్ పర్యటించారు. కాబట్టి ఈ రోజు కూడా రెండు ప్రధానమైనటువంటి ఆలయాల్లో పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటించబోతా ఉన్నారు. కాబట్టి ఈ సభ అనంతరం ఆ దేవాలయాలకు వెళ్ళినటువంటి తర్వాత ఆలయ అభివృద్ధికి సంబంధించి ఆ కమిటీతోనూ, అదేవిధంగా ఈ ఆలయ అభివృద్ధికి సంబంధించినటువంటి ఆ సభ్యులందరితో కూడా సమావేశం నిర్వహించినటువంటి తర్వాత మెరుగుదలకి సంబంధించి ఏ విధంగా తీర్చిదిద్దాలనేటువంటి అంశాలపైన కూడా డిప్యూటీ సీఎం అక్కడ సంబంధించినటువంటి నేతలతో కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంటే పవన్ కళ్యాణ్ వస్తున్నారన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇప్పటికే ఏర్పాట్లు చేసినటువంటి క్రమంలో ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి ఒకవైపు సీఎం, మరొక వైపు డిప్యూటీ సీఎంతో పాటు చాలామంది ఆ ప్రాంత అంటే సౌత్కి సంబంధించినటువంటి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారు. ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ఉద్దేశించి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అంశాలు కూడా పవన్ కళ్యాణ్ ఆ సభలో ప్రస్తావించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ బయలుదేరతారు. బయలుదేరినటువంటి తర్వాత 11 గంటలకు మదురై ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. తిరిగి ఈరోజు సాయంత్రం మళ్ళీ హైదరాబాద్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అనంతరం రేపు ఏదైతే కూటమి ప్రభుత్వ సంవత్సరకాల పరిపాలన జరగబోతోందో ఈ సభకు సంబంధించి కూడా రేపు పవన్ కళ్యాణ్ హాజరయ్యే ఒక అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే అహ్మదాబాద్ విమానానికి సంబంధించి జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఆ ఘటనకి సంబంధించి